హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సత్యభామ వంటిల్లు. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయేది అటుకులతో కేసరి. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. చేయటం కూడా చాలా సులభం. ఇది ఒక్కసారి చేశారంటే మీరు రెగ్యులర్గా ఇది చేస్తారు. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నేను చిన్న స్పూన్ వాడుతున్నాను కాబట్టి 2 సార్లు వేసాను. నెయ్యి కొంచెం వేడెక్కగానే 1 కప్పు అటుకులు ఇందులో వేసి అటుకులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేపండి. దీనికి 2 to 3 minutes పట్టింది నాకు. హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దండి, అటుకులు మాడిపోతాయి. ఇలాగ గోల్డెన్ కలర్ రావటం చాలా ఇంపార్టెంట్ ఈ కేసరికి. ఎందుకంటే ఇవి మనం మిక్సీలో వేసి రవ్వలాగా చేయవలసి ఉంటుంది. ఆ రవ్వ కన్సిస్టెన్సీ రావాలంటే ఈ అటుకులని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన అటుకుల్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మీరు చేత్తో ఇలా ముట్టుకుంటే ఇలా రవ్వలాగా తగులుతుంది. అలా ఉండాలి టెక్స్చర్. దీన్ని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 10 నుంచి 15 జీడిపప్పులు, ఇవి తప్పకుండా వేయాలండి. ఒక 5-6 బాదం పప్పులు, ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వీటిల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన తీసి పెట్టుకోండి. ఇదే ప్యాన్లో మనం అటుకులు తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు మనం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వని కూడా ఇందులో యాడ్ చేసి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఈ అటుకుల రవ్వ నీరంతటిని కూడా పీల్చేస్తుందండి. అండ్ మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే ఉండాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. అటుకుల రవ్వ నీరంతా పీల్చుకుని ఇలా ముద్దలాగా ఉడికిన స్టేజ్లో మనం అటుకులు తీసుకున్న కప్పుతోనే షుగర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన వెంటనే మళ్ళీ కొంచెం పల్చగా అవుతుంది ఈ మిశ్రమం. ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ కంటిన్యూస్గా దీన్ని ఇలాగా లో ఫ్లేమ్లో కొంచెం మీడియం ఫ్లేమ్ కూడా పెట్టుకుంటూ ఉడికించండి. తిరిగి ఇదిలాగా ముద్దలాగా అవుతున్న టైంలో ఒక 2 పించుల ఆరెంజ్ ఫుడ్ గ్రేడ్ది ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని దాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఇలాగా అంచుల నుంచి విడివడే వరకు మనకి కేసరి కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అప్పటి వరకు ఉడికించుకోండి. దీనికి జస్ట్ 3 to 4 minutes మాత్రమే పడుతుంది. ఇందులో 2 యాలకులు పొడి చేసి పెట్టుకున్నది కూడా యాడ్ చేయండి. ఈ స్టేజ్లో ఇంకొక 3 స్పూన్ల నెయ్యి ఇందులో యాడ్ చేయండి. మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఈ స్టేజ్లో. ఈ నెయ్యి అంతా కూడా ఇది పీల్చేసుకుంటుంది. జస్ట్ కంటిన్యూస్గా 1 నిమిషం పాటు కలిపితే. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసి మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక్కసారి కలిపి ఈ విధానంలో తయారు చేసుకున్న కేసరి చల్లారిన తర్వాత కూడా ఇదే సాఫ్ట్నెస్ రిమైన్ అవుతుందండి. గట్టిగా అస్సలు అయిపోదు. దీని తయారీలో మెయిన్గా పాటించవలసింది ఏంటంటే మంట లో టు మీడియం ఫ్లేమ్ పెట్టడం మాత్రమే. ఈ కేసరి చాలా వెరైటీగా ఉంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే దీన్ని మీరు ట్రై చేసి మీ కామెంట్స్ తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, చివరగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.